హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జాబ్లెస్ క్యాలెండరు 16 నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ అంటూ ప్రధానంగా ప్రభుత్వాన్ని అయితే విమర్శించే న్యూస్ అయితే చూసుకోవచ్చు. సో మనకు కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగాల కల్పన 6,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు పోజులు, మార్చి 30 లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్ లేక పదే పదే కోరినా కూడా స్పందించని ప్రభుత్వం అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు మోకాళ్ళడ్డు, ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్గా రికార్డు అంటూ, అదేవిధంగా మరోవైపు రిటైర్మెంట్లతో 9,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీ అంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్ అయితే ప్రభుత్వానికి లేఖ రాసింది. సో మనకు మార్చి 30 లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని చెప్పి కోరింది. సో అయినప్పటికీ కొంత డిలే అయినప్పటికీ సో దీనికి సంబంధించి మేలు అయితే నోటిఫికేషన్లకు అడ్డంకులు తొలగబోతున్నాయని చెప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా కొత్తగా 6,000 పోస్టులు ఇచ్చింది. సో గతంలో వచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలనే 60,000 వరకు ఫిలప్ చేసిందంటూ చూసుకోవచ్చు. సో ఈ విధంగా గతంలో వచ్చిన నోటిఫికేషన్లకు మేము ఇచ్చినట్టుగా పేర్కొంటుందంటూ కాంగ్రెస్ మీద కొంత ప్రధానాస్త్రం అయితే చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఫిలప్ చేయడం అనేది కొంత గొప్ప విషయమే. అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ సంబంధించి కూడా ముందు అయితే రాబోతున్నాయి. వాటికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు టీజీపీఎస్ అయితే ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. సో దీనిపైన కూడా ప్రభుత్వం డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తుంది. అదేవిధంగా ఇండెంట్ లేకుంటే మాత్రం నోటిఫికేషన్లకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇండెంట్ అంటే మనకు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనే విషయాల్ని టీజీపీఎస్ దగ్గర క్లియర్గా మెన్షన్ చేయగలిగితే సో వారు ఆ శాఖకు సంబంధించి ఆ నోటిఫికేషన్ సంబంధించి ఏ నెలలో రిలీజ్ చేయాలనే విషయాన్ని చూసుకొని మనకు క్లియర్గా వాటికి డీటెయిల్స్ ఉంటాయంటూ చూసుకోవచ్చు. మరోవైపు రిటైర్మెంట్తో 9,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీ కాబోతున్నాయంటూ ఈ సంవత్సరానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో మొత్తానికి మనకు ఈ సంవత్సరానికి అయితే చాలా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నాయి. అదేవిధంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు మేము ఏర్పాటు చేసుకుంటాం, మే నుంచి వరుసగా నోటిఫికేషన్ ఇస్తామంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు మేలో అయితే 100% జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో మనకు మే నుంచి కొత్త నోటిఫికేషన్ సంబంధించి తేదీలు మీకు క్లియర్గా తెలుస్తాయి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్కి అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. మరో పాయింట్ కూడా చూసుకుంటే నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి, ఒకదానికి మరోదానికి గ్యాప్ ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి నెలకొందంటూ వార్త చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్లు ఆపండి అని ప్రత్యక్షంగా అనకపోయినా ఒక నోటిఫికేషన్కు మరో నోటిఫికేషన్ కొంత గ్యాప్ ఇస్తూ నోటిఫికేషన్ వేయండి అని చెప్పి నిరుద్యోగుల ఆలోచన కూడా అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ మనకి 2025-26లో ఉద్యోగాలకు సంబంధించి చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో మనకు దీంట్లో వివరాలు చూసుకున్నా కూడా అదే పాయింట్ ఉంటుంది. సో మనకు అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2024-25 పరిస్థితి అంటూ వారు చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ సర్వీసెస్ గెజిటెడ్ ఉద్యోగాలు అక్టోబర్ 2024న నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ ప్రకటించడం జరిగింది. సో ఇంతవరకు విడుదల చేయలేదు. వాటికి సంబంధించి విడుదల చేయని వాటికి డేటా చూసుకుంటే మనకు డిస్కమ్లలో ఇంజనీరింగ్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి అక్టోబర్లో రావాలి. గ్రూప్ 1 సంబంధించి కూడా కొత్త నోటిఫికేషన్ అక్టోబర్లో రావాలి. గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీస్ సంబంధించి జనవరి 2025లో రావాలి. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా మనకు 2025 ఫిబ్రవరిలో రావాలి. ఎస్ఐ సివిల్ ఏప్రిల్లో రావాలి. పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ ఏప్రిల్ నెలలో రావాలి. డిగ్రీ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించి కూడా మనకి రాబో జూన్లో రావాలి. గురుకుల డిగ్రీ లెక్చరర్లకు సంబంధించి కూడా జనవరిలో వచ్చి ఉండాలి. అదేవిధంగా గ్రూప్ 2 అంటే గ్రూప్ 2లో కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టును కలపడంతో సో మొత్తం గ్రూప్ 2కి సంబంధించి కూడా మనకు మేలో నోటిఫికేషన్ రావాల్సి ఉండేది. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి కూడా జూలైలో రావాలి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుకు సంబంధించి కూడా జూలైలో నోటిఫికేషన్ రావాల్సి ఉంది. సో వీటికి సంబంధించి అన్ని కొత్త జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన తేదీలు అయితే మళ్ళీ మారే అవకాశం ఉంది. సో వీటికి సంబంధించి ప్రతి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే వీటికి సంబంధించి సన్నద్ధం అవుతున్నారో గతంలో సో అదే ప్రిపరేషన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా 2025-26లో అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు 100% వస్తాయి. వాటికి సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా ముందు చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే జాబ్ క్యాలెండర్ కోసం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో మనకి ఇక ఉద్యోగాలు కేసీఆర్వి, క్రెడిట్ కాంగ్రెస్ది, సో ఒక్క నోటిఫికేషన్ ఇవన్నీ క్యాలెండర్ ఇదంటూ సో కొన్ని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేం చేసుకున్నా కూడా నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ఫిలప్ చేయడం కూడా బాధ్యతగానే ఉండాలి. సో గతంలో ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్ కూడా ప్రస్తుత ప్రభుత్వం సో ఒక బాధ్యతగా తీసుకొని ఫిలప్ చేయడం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది సో గొప్ప నిర్ణయమే. అదేవిధంగా ముందు కూడా నోటిఫికేషన్ ఇచ్చి మరికొన్ని ఉద్యోగాలను ఫిలప్ చేయబోతుంది. సో విమర్శలతోటి
కాలయాపన చేసుకొని మీ యొక్క అవకాశాన్ని అయితే కోల్పోయే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా ఒక్క నోటిఫికేషన్ వచ్చినా కూడా మీ యొక్క భవిష్యత్తు మారే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి అంటూ వార్త చూసుకోవచ్చు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవో విడుదల, క్యాబినెట్ సబ్ కమిటీ తుది ఆమోదం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికైతే మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం అయితే చేయడం జరిగింది. దానికి ఈరోజు జీవో జారీ చేయబోతుంది. సో దీంతో ఎస్సీ వర్గీకరణ అయితే అమల్లోకి వస్తుంది. అంబేద్కర్ జయంతి సందర్భం కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవో జారీ చేసిన తర్వాత తొలి ప్రతిని సీఎంకు అందజేయబోతున్నామంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికైతే ఇదొక సువర్ణాధ్యాయం అని చెప్పుకోవచ్చు. సో దీంతో మనకు ఉద్యోగాలకు సంబంధించి ఆటంకం తొలగినట్టే. సో నేటి నుంచి మనకు ఏ రోజైనా ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీనిపైన మరికొన్ని వివరాలు చూసుకుంటే సుప్రీం తీర్పుతో మొదలై అంటూ గత ఏడాది ఆగస్టు 1 నుంచి నేటి దాకా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ప్రస్థానం ఇదంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు ఎస్సీ కులాల గ్రూపులు వాటి జనాభా శాతం కేటాయించిన రిజర్వేషన్లకు సంబంధించి వివరాలు చూసుకుంటే మనకు ఎస్సీ వర్గీకరణలో మొత్తం 3 గ్రూపులు ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో గ్రూప్ 1కు సంబంధించి 15 కులాలు ఉంటే 1% రిజర్వేషను. ఇందులో జనాభా శాతం కూడా 3.288%. గ్రూప్ 2 కేటగిరీకి సంబంధించి ఇవి మధ్యస్థంగా లబ్ధి పొందినవి 18 కులాలు ఉన్నాయి. జనాభా శాతం అయితే 62.748%, 9% రిజర్వేషను. అదేవిధంగా గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందినవి చూసుకుంటే 26 కులాలు ఉన్నాయి. సో జనాభా శాతం అయితే 33.963%. సో రిజర్వేషన్ శాతం చూసుకుంటే 5% అంటూ చూసుకోవచ్చు. మొత్తం 15%కి గాను సో 3 కేటగిరీలుగా విభజించి ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన రోస్టర్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. సో గ్రూప్ 1లో అయితే ఒకటే రోస్టర్ పాయింట్ 7 ఉంది. సో మన గ్రూప్ 2లో అయితే 9 రోస్టర్ పాయింట్ ఉన్నాయి. 1, 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి 5 రోస్టర్ పాయింట్ ఉన్నాయి. సో ఇవి ఉద్యోగ నియామకాలలో ఈ రోస్టర్ పాయింట్ చాలా కీలకం. మొట్టమొదటి రోస్టర్ పాయింట్ అయితే గ్రూప్ 2 కేటగిరీకి కేటాయించడం జరిగింది. సో రెండవ రోస్టర్ పాయింట్ అయితే గ్రూప్ 1కు కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకు వీటికి సంబంధించిన రోస్టర్ పాయింట్లను కూడా డిసైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం అంటూ వార్త చూసుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీల భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీకి అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయనున్నది. అదేవిధంగా గ్రూప్ 2లోని సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేయాలంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మూడింటిలోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టును క్యారీ ఫార్వర్డ్ చేస్తారంటూ చూసుకోవచ్చు. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం అనేది దివ్యాంగ కేటగిరీలోని అభ్యర్థులకు అమలవుతుంది. సో ఎస్సీ అభ్యర్థులకు కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తుందంటూ చూసుకోవచ్చు. సో ఈ ప్రిఫరెన్షియల్ విధానంతో పోస్టులు ఫిలప్ కాకపోతే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇది ఓన్లీ దివ్యాంగులకు మాత్రమే ఉంది గతంలో. సో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో ఇంప్లిమెంట్ చేయబోతుందంటూ చూసుకోవచ్చు. ఇదైతే కొంత ఎస్సీ వర్గాలకు లాభదాయకం అని చెప్పుకోవచ్చు. సో మనకు ఎస్సీలో తొలి రోస్టర్ పాయింట్ అనేది గ్రూప్ 2కు కేటాయించడం జరిగింది. సో అంటే గ్రూప్ 2 కేటగిరీకి. సో నెక్స్ట్ రోస్టర్ పాయింట్ అనేది గ్రూప్ 1కు కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన రోస్టర్ పాయింట్ కూడా కేటాయించింది కాబట్టి వాటికి సంబంధించి విధి విధానాలతోటి నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కూడా మళ్ళీ త్వరలో ఉద్యోగాల జాతర అంటూ వార్త చూసుకోవచ్చు. వివిధ విభాగాల్లో 55,418 పోస్టుల భర్తీకి కసరత్తు, కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం. రెవెన్యూ శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ గురుకులాల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలంటూ వార్త చూసుకోవచ్చు. సో ప్రభుత్వం అయితే ఈ ఏడాది 55,418 పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తుంది. ఇందులో ఒక ఉద్యోగం మీదే అనుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి. సో కాలయాపన చేస్తూ ఫిలప్ చేస్తుందా చేయదా, నోటిఫికేషన్ వస్తాయా రావా అంటూ సో కొంత టైం అయితే వెయిట్ చేసుకోవద్దు. సో గతంలో మిస్ అయిన వారంతా ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్ తోటి ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి. సో ఒక పోస్టు మీదే ఖచ్చితంగా ఇంటికైతే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా చూసుకుంటే 55,418 ఖాళీలకు సంబంధించి దీనికి సంబంధించి రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పాలన అధికారుల పోస్టులు ఉంటే ఇందులో 6,000 మంది ప్రస్తుత విఆర్ఓ విఆర్ఎల్ నుంచి తీసుకుంటే మిగిలిన 4,000కు సంబంధించి కొత్త నోటిఫికేషన్ రాబోతుందంటే ఇవ్వడం జరిగింది. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,837 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అదేవిధంగా గురుకులాల్లో ముఖ్యంగా సుమారు 30,228 ఖాళీలు ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా మరికొన్ని పోస్టులు చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచర్ రిక్రూట్మెంట్, డిఎస్సి,
అదేవిధంగా ఇతర ప్రొఫెషనల్ సర్వీస్లో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారంటూ చూసుకోవచ్చు. వివిధ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలను కల్పిస్తాయని అధికారులు కూడా భావించడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతున్నాయి. ఇందులో మెన్షన్ చేయని కూడా మరికొన్ని నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. సో మన పాయింట్ చూసుకుంటే గ్రూప్ 1 ఫలితాల్లో గోల్మాల్ వాస్తవమే అంటూ వార్త చూసుకోవచ్చు. విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధం, సమాధానం చెప్పలేకే టీజీపీఎస్సీ పరువు నష్టం దావా వేసిందంటూ వార్త చూసుకోవచ్చు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయని చెప్పి విమర్శించేందుకు గాను టీజీపీఎస్సీ అయితే పరువు నష్టం దావా వేసిందని చెప్పుకోవచ్చు. సో ఇదైతే కొంత సమంజసం కాదు. సో దీనిపైన విమర్శలు చేసినప్పుడు దానిపైన ప్రభుత్వం బాధ్యతాయుతంగా, అదేవిధంగా టీజీపీఎస్సీ కూడా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూ దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు, వివరాలు నిరుద్యోగులకు అయితే అందించే ప్రయత్నం చేయాలి. టీపీసీసీలా మారిపోయిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులకు భయపడేది లేదు, పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదు, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి స్పష్టీకరణ అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు ఏ పార్టీ అనేది తర్వాత విషయం. సో మనకు నిరుద్యోగుల తరపున కొంత పోరాడే వ్యక్తుల్ని మనమైతే అభినందించాల్సిందే. గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ప్రతిరోజు కొంత వివాదాస్పదమైన వార్తలు వస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులు కొంత నిరాశ నిస్పృహలు అయితే నెలకొన్నాయి. దీనిపైన కొంత టీజీపీఎస్ కూడా వివరణ ఇచ్చేది పోయి సో విమర్శించినందుకు గాను నోటీస్ ఇవ్వడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం పాటించుకుంటే ఇకపై నో జాబ్ మేళా అంటూ వార్త చూసుకోవచ్చు. ప్రైవేటు ఉద్యోగాలకు డీఈటీని సంప్రదించాలి, నిరుద్యోగుల వివరాలు నమోదు చేసుకోవాలి, అవసరాల మేరకు ఎంపిక ప్రక్రియ, 560 కంపెనీల్లో 4415 ఉద్యోగ ఖాళీలంటూ వార్త చూసుకోవచ్చు. మనకు నిరుద్యోగుల నుంచి దాదాపుగా 64,165 దరఖాస్తులు వచ్చాయంటూ ఇవ్వడం జరిగింది. సో ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించి ఇక ముందు జాబ్ మేళాను నిర్వహించడం జరగదు అంటూ మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే ప్రైవేటు ఉద్యోగాలకైతే డీఈటీని సంప్రదించాలంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఆన్లైన్లో నిరుద్యోగుల కోసం అయితే ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది. సో కంపెనీలకు నిరుద్యోగులకు మధ్య అనుసంధానంగా పనిచేయడం జరుగుతుంది. నిరుద్యోగుల వివరాలు నమోదు చేసుకోవాలి, అవసరాల మేరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందంటూ చూసుకోవచ్చు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అంటూ చూసుకోవచ్చు. ఇది డీఈటీకి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ అయితే అందుబాటులో ఉంది. నిరుద్యోగులు ఎవరైనా దీంట్లో లాగిన్ అయ్యి అప్లై చేసుకుంటే మనకు కంపెనీ నేరుగా ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం పాటించుకుంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ అంటూ చూసుకోవచ్చు. సో ఇన్ని రోజులు అవుట్సోర్సింగ్లో ఎవరైతే ఉద్యోగాలు చేసినా వారైతే కొంత ఉపశమనం పొందే అవకాశం అని చెప్పుకోవచ్చు. మనకు కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్సు, రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు, ఇక సకాలంలో జీతాలు, అదేవిధంగా వీరికి పీఎఫ్, ఏసీ లాంటి సౌకర్యాలు కూడా కల్పించబోతుందంటూ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరం ఉన్నా అక్కడి నుంచే రిక్రూట్మెంట్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ అమల్లోకి వస్తే దళాల వ్యవస్థను కొంత తగ్గించినట్టు అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరో పాయింట్ అయితే మనకు పీఎఫ్ మరియు ఏఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా రాబోతున్నాయి. ఇదైతే ఒక మంచి అవకాశం. మరి దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకుంటే ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా గంగూలీ అంటూ చూసుకోవచ్చు. ఇది వరుసగా 2వసారి నియామకం అంటూ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది. భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మరోసారి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా నియామకమయ్యాడంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 23వ లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి అంటూ చూసుకోవచ్చు. ఈ వారంలోనే నోటిఫికేషను. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి లా కమిషన్ చైర్మన్గా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. సో మనకు 23వ లా కమిషన్ చైర్మన్గా ఆయన నియామకానికి సంబంధించి ఈ వారంలోనే లాంఛనంగా నోటిఫికేషన్ వెలువడవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే కరెంట్ అఫైర్ల భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మనకు 23వ లా కమిషన్ 3 ఏళ్ల కాల పరిమితితో ఏర్పడింది. కరెంట్ అఫైర్లో భాగంగా మనకు 23వ లా కమిషన్ చైర్మన్ ఎవరని అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే పీజీఈటీఏ ఈసారి 3 విడతలుగా అంటూ వార్త చూసుకోవచ్చు. ఆర్కిటెక్చర్ కౌన్సిల్ నిర్ణయం దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం 2025-26లో 2 ఏళ్ల మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశానికి పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ పీజీఈటీఏ పేరిట ఈసారి 3 విడతలుగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారంటూ వార్త చూసుకోవచ్చు. గతేడాది వరకు 2 సార్లు మాత్రమే ప్రవేశ పరీక్ష జరిపేవారు. ఈసారి మే 4, 25, జూన్ 15 తేదీలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఆర్కిటెక్చర్ కౌన్సిల్ నిర్ణయించిందంటూ చూసుకోవచ్చు. వీటిలో ఉత్తమ స్కోర్ సాధించిన పరీక్షనే మనకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అయితే ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఎగ్జామ్ సెంటర్ వచ్చి ఏపీలో అయితే విశాఖపట్నం, తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది. సో దీనికి సంబంధించిన స్కోర్ అయితే 2 ఏళ్ల పాటు వ్యాలిడ్గా ఉంటుంది. అదేవిధంగా మనం పాటించుకుంటే మనకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీలో 11 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 15 వరకు ఉంది. సో పూర్తి వివరాల కోసం అయితే
icgeb.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సీసీఐలో కూడా 14 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మనకు దరఖాస్తుకు చివరి తేదీ మే 12 వరకు ఉంది. అదేవిధంగా జోధ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కూడా 20 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎడ్సెట్ 2025 నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 14 వరకు ఉంది. ఆర్ఆర్బీలో అంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 11 వరకు ఉంది. అప్లికేషన్లు అయితే ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమైనాయి. దీనికి అర్హత చూసుకుంటే మెట్రికులేషన్ అంటే మనకు 10th క్లాస్తో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి, లేదంటే సంబంధిత విభాగంలో 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఏజ్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అయితే కొంత మినహాయింపు ఉంటుంది, వారికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా నాన్ టీచింగ్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో ఎవరైతే టీచింగ్ చేయలేమో అనుకునే వారైతే ఉంటే నాన్ టీచింగ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మొత్తం పోస్టులు 7 ఉన్నాయి. ఇందులో లైబ్రరీన్ 1, ఇంజనీరింగ్ 1, అదేవిధంగా డిప్యూటీ రిజిస్ట్రార్ 3, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ 1, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1. సో వీటికి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 28 వరకు ఉంది. మరిన్ని వివరాల కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూశారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.